ఇప్పుడే డబుల్ స్మార్ట్ చూసొచ్చా. చూశాక నా రియాక్షన్ ఏంటంటే ఈ సినిమాని అస్సలు ట్రై చేయకండి. ఎందుకంటే సిల్లీ స్టోరీని తీసుకొని 2.5 hours నడిపించారయ్యా. అస్సలు తట్టుకోలేకపోయా. ఇక్కడ సినిమా బాగలేకపోవడం మ్యాటర్ కాదు. పూరి గారు పెద్ద డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమా స్టోరీ ఒక్కటే కాదు, క్యారెక్టర్స్ ని కూడా అలానే డిజైన్ చేశారు. అసలు ఆలీ గారి క్యారెక్టర్ ఏంటండి అలా పెట్టారు? అసలు అవసరమా కథ కది? దానికి ఆయన ఇచ్చే క్రింజ్ ఎక్స్ప్రెషన్స్ అలానే ఉంటాయి. ఏది ఎంతలో వాడాలో అంతలోనే వాడితే బాగుంటుంది. పరిమితిని మించి వాడితే ఇలానే ఉంటుంది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ ఏంటంటే శంకర్ హీరోయిన్ ని చూసి ప్రేమలో పడతాడు. ఆ తర్వాత సంజయ్ దత్ యాజ్ బిగ్ బుల్ మెమరీ ఇస్మార్ట్ శంకర్ లోకి ఎక్కిద్దామని ప్రయత్నిస్తాడు. అండ్ శంకర్ బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అసలు బిగ్ బుల్ ఎందుకు తన మెమరీని ఇస్మార్ట్ శంకర్ లోకి పంపిద్దాం అనుకుంటాడు? దీని వెనక కారణం ఏంటి? మరి సంజయ్ దత్ అనుకున్నది ఏంటి? అది అయ్యిందా కాలేదా అనేది రిమైనింగ్ స్టోరీ. అసలు నేను స్టోరీ అయితే రివీల్ చేయలేదు, ఎందుకంటే అక్కడ స్టోరీ లేదు. ఉన్న కొంచెం స్టోరీ కూడా చెప్పేస్తే సినిమా చూసే వాళ్ళకి ఇంకా ఏం ఎక్కదు. అందుకే పెద్దగా చెప్పలేదు. అప్పుడెప్పుడో ఉన్న పాత రొట్ట ట్రాక్ని మళ్ళా తీసుకొచ్చారు. ఆ స్టోరీ కూడా మొత్తం రొటీన్ స్టోరీ. దాంట్లో కొత్తదనం ఏముండదు. అవే అడల్ట్ డైలాగులు. అవి అయితే బాగా ఎక్కువే భయ్యా. నా పక్కన ఉన్న వ్యక్తి అయితే ఎగ్జాక్ట్ 1 hour తర్వాత వెళ్ళిపోయాడు భయ్యా. సినిమా అస్సలు నచ్చలేదు అనుకుంటా. బోకా అని ఒక క్యారెక్టర్ పెట్టారయ్యా, అది అస్సలు బాలేదు. దాంట్లో కూడా డబుల్ మీనింగ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్. ఇంత అవసరమా? అసలే లాంగ్ వీకెండ్, సినిమా చూద్దామని చాలా మంది ఫ్యామిలీస్ వస్తారు. వాళ్ళకి ఇవన్నీ ఇబ్బంది అనిపించవా? ఒక్కసారి కూడా ఆలోచించరా? అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా పూర్గా ఉంటుంది. అంత స్ట్రాంగ్గా ఏముండదు. మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా పెద్ద ఏమనిపించలేదు. పూరి గారు ఇలాంటి సినిమాలు చాలా తీశారు. అవి ఫ్లాప్ అయినా కానీ అవే మళ్ళీ తీశారు. ఇది ఇంకో మళ్ళీ సినిమా. ఇలాంటి మళ్ళీలు ఇంకెన్ని వస్తాయో. ఇక్కడ నేను పూరి గారి మిస్టేక్ గురించే మాట్లాడుతున్నాను. పోకిరి లాంటి కల్ట్ తీసిన డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమాల అది 1-2 సార్లు అంటే పర్లేదు. చేసిన మిస్టేకే మళ్ళీ చేస్తున్నారు ఆయన. సినిమా మొత్తం మీద నాకు నచ్చింది ఏంటంటే అది రామ్ పర్ఫార్మెన్స్. తను మాత్రం ఆ రోల్లో అయితే జీవించేశాడు. చాలా బాగా చేశాడు. నాకైతే బాగా నచ్చింది. కానీ సినిమా బాగాలేనప్పుడు ఆయనే చేస్తాడు. హీరోయిన్ రోల్ కూడా సినిమా లాస్ట్ వరకు ఉంటుంది. బట్ అంత ఇంపార్టెన్స్ అయితే ఏం లేదు. పర్లేదు, ఉన్నంతలో బాగానే యాక్ట్ చేసింది. ఈ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ని తీసుకున్నారు కానీ దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేదు. లాస్ట్లో ప్రగతి గారి సీన్లు ఉంటాయి భయ్యా, వామ్మో, అసలు ఆమె కథకి అవసరమే లేదు. ఆమెను తీసుకొచ్చి ఇందులో ఇరికించి ఆమెతో జీపెక్కిస్తారు భయ్యా. ఆమె క్యారెక్టర్ ఏదో బాహుబలిలో శివగామిలాగా రాసినట్టు సినిమాలో ఆమె క్యారెక్టర్ని అలా నడిపిస్తారు. కానీ చూస్తే అంత ఏముండదు. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ డబుల్ స్మార్ట్ అయితే వర్కౌట్ కాదు బ్రో. ఎందుకంటే సినిమాలో స్టోరీ లేదు, సరైన విలనిజం లేదు, అండ్ రాసుకున్న క్యారెక్టర్ కూడా అంత కరెక్ట్గా పేర్లేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే పూరి గారు డిఫరెంట్గా ట్రై చేసిన ప్రాబ్లం లేదు, కానీ ఇలా తీసిన సినిమానే మళ్ళీ తీస్తే మాత్రం ఎలా అండి? కొంచెమైనా మన సినిమాకి వేరియేషన్ ఉండాలి కదా. సో ఫైనల్గా ఇదండి. ఈ వీకెండ్ ఇస్మాన్ని ట్రై చేస్తారా లేదా అనేది మీ విషయం. బట్ నాకైతే పెద్దగా అనిపించలేదు.